హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రపంచం. నన్ను చాలామంది వ్లాగ్స్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ డైలీ పోస్ట్ చేయాలని కూడా ట్రై చేస్తున్నాను, కానీ నాకు కుదరట్లేదు. ప్రజెంట్ కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. కొంచెం ఖాళీ అయిన తర్వాత డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్కి 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో 5K ఫాలోవర్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీ సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పటికీ ఉంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఈరోజైతే KPHBకి వెళ్ళబోతున్నాం అనమాట. హైదరాబాద్లో మా అమ్మని మా అత్తమ్మని తీసుకొని వెళ్తున్నాను KPHBకి. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము షాపింగ్కి స్టార్ట్ అయినప్పుడు వెదర్ అంతా చాలా అందంగా ఉందన్నమాట. అంటే లైక్ కూల్గా, స్కై ఏమో చాలా క్లౌడీగా ఉందన్నమాట. చూడగానే వీడియో క్లిప్ తీస్తే బాగుంటుంది అనిపించి చిన్ని వీడియో క్లిప్ తీశాను. మీరే చూడండి వ్యూ ఎంత బాగుందో. మేము క్యాబ్ ఆర్కే కలెక్షన్స్ దగ్గర బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి షాపింగ్ స్టార్ట్ చేసాము. మేము ఫ్రైడే వెళ్ళామన్నమాట షాపింగ్కి. అంత పెద్దగా అంటే లైక్ వీకెండ్స్లో ఉన్నంత రష్ లేదు. మేము ఫ్రీగానే షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి చాలా షాప్స్ ఉన్నాయి. ఎవ్రీ షాప్లో లేడీస్కి కావాల్సినవన్నీ దొరుకుతాయి. అండ్ అలాగే హోమ్ డెకార్వి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నేను చూసిన వాటిల్లో అన్నీ ఒక్క దగ్గరే ఈజీగా షాప్ చేసుకోవచ్చు. అండ్ బ్రైడ్స్ మేడ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే మనకి బార్గెయిన్ చేయడం బాగా రావాలన్నమాట. అండ్ ఓపిక కూడా ఎక్కువ కావాలి. ఎక్కువ వాక్ చేయాలి, చాలా నడవాలన్నమాట. కాస్ట్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. వెతకాలే కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ చిన్ని చోకర్ చూస్తున్నాను అనమాట. నెక్కి చిన్నిగా క్యూట్గా ఉండేలా చూస్తున్నాను. ఆ 2 పెట్టుకున్నాను. నాకు ఈ గ్రీన్ కలర్ది నచ్చింది. అరౌండ్ వాళ్ళు 250 చెప్తే మనం 150కి అడిగామన్నమాట. బట్ తీసుకోలేదు నేను అక్కడ. ఇక్కడైతే నల్లపూసలు చూస్తున్నాను, బాగున్నాయి నల్లపూసలు కూడా. అండ్ ఈ టాప్స్ అయితే 250 రేంజ్లో ఉన్నాయి, బాగున్నాయి టాప్స్ కూడా. అండ్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూసాను. ఇవేంటంటే 1000కి అలా కూడా వస్తున్నాయి. మనం ఎప్పుడైనా చేయించుకోలేము, హడావిడిగా ఉన్నప్పుడు అక్కడ తీసుకోవచ్చు అనమాట. తీసుకొని స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది, తక్కువ కాస్ట్కి అయిపోతుంది. నేను ఇక్కడ చోకర్స్ కూడా చూస్తున్నాను. ఇది కూడా ఇందాక తీసుకున్న పీస్ లాగే ఉంది. ఇది కూడా బాగుంది. ఇది వేరే షాప్ అనమాట, ఇందాక షాప్ కాదు, ఇది వేరే షాప్. నాకు ఏది చూసినా నచ్చేస్తుంది అనమాట. ఏం తీసుకోవాలో తెలియట్లేదు. ఇది కూడా ట్రై చేశాను, ఇది బాగుంది. బట్ ఇంకా చూద్దాము అని మిగతావి కూడా చూస్తున్నాను అనమాట. కలెక్షన్ చూస్తున్నారా ఎంత బాగుందో. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనం గోల్డ్ ఎలాగో చేయించుకోలేం కాబట్టి, సో మన అమ్మాయిలకి ఉన్న ఇంట్రెస్ట్కి ఎన్ని ఉన్నా సరిపోవు. అది గోల్డ్ అంటే కష్టం కదా. మనం ఇలా తక్కువ కాస్ట్కి ఎక్కువ కలెక్షన్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. నేను చూపిస్తున్న లైక్ గ్రీన్ బీడ్స్తో వచ్చింది కదా, సీ గ్రీన్ బీడ్స్తో, అదైతే చాలా నచ్చింది. వేసుకుంటే చాలా రాయల్గా కూడా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ మళ్ళీ చోకర్స్ చూస్తున్నాను అనమాట. అంటే ఏదో ఒకటి తీసుకుందాము, బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. చూస్తున్నాను ఏదైనా నచ్చుతుందా తీసుకుందామా అని. అన్ని మోడల్స్ ఒకసారి చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఏది తీసుకోవాలో తెలియట్లేదు. అంటే లైక్ చోకర్ తీసుకోవాలా, నెక్ సెట్ తీసుకోవాలా అన్నది ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఫైనల్లీ ఒక నెక్ సెట్ చూసాను అనమాట. ఇది చాలా బాగా అనిపించింది. అంటే లైక్ చిన్ని సింపుల్ డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటుంది నెక్ సెట్. వేసుకుంటే చూడండి ఎంత బాగుందో. లైక్ టోటల్ ఫ్లవర్స్ లాగా వచ్చి బాగుందన్నమాట. పెండెంట్కి రెయిన్ డ్రాప్ లాగా వచ్చి దాంట్లో రూబీ టైప్ వచ్చింది. చాలా సింపుల్గా క్లాసీగా ఉంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట, పెండెంట్ లాగే ఇచ్చాడు. బాగుంది. ఇది తీసుకుందామని చూస్తున్నాను అనమాట. 800-900 అరౌండ్ చెప్పారు. 500 అయితే తీసుకుందామని చూస్తున్నాను. ఈ అంకుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. ఆ షాప్ కాఫీ డే ఎదురుగా ఉంటుంది ఈయన షాప్. అండ్ కలెక్షన్ కూడా బాగుంది. మనం బాగా మాట్లాడితే మంచిగా ఇస్తారనమాట. నేను వీడియోస్ తీస్తుంటే అంకుల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కి మనం ఒక
2-3 టైమ్స్ అడిగితే ఆయన రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తారు. చూడండి హాయ్ చెప్తున్నారు. అక్కడి నుంచి ఫ్రెండ్కి వచ్చామన్నమాట. ఇంకా చూద్దామని చెప్పి నడుస్తున్నాం అలాగా. మా అత్తమ్మ అమ్మ అసలు బయటకు రారు. అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. అలాంటిది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు. లైక్ వాళ్ళకు కూడా ప్రైసెస్ అండ్ కలెక్షన్ బాగా నచ్చాయి. బాగానే ఓపిక్గా తిరిగారనమాట నాతో పాటు. ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్నవైతే కాస్ట్ ఎలా అంటే ఈ బుట్టలు వచ్చేసి 250 చెప్పాడు. మేము 150కి అడిగాము. ఈ ఫ్రంట్ చూపించింది కూడా 250 చెప్తే 150కి అడిగాము అనమాట. తీసుకున్నాం. బుట్టలు తీసుకోలేదు కానీ చాంద్బాలి తీసుకున్నాం అనమాట. లక్ష్మీదేవి వచ్చింది. అండ్ ఈ బయట బుట్టలు అయితే ఈ బాక్స్ మొత్తం 200 అలా చెప్పారనమాట. అంటే ఆఫర్ పెట్టారంట వాళ్ళు. 200 చెప్పారు. ఇంకా ఇక్కడ ఈ షాప్లో ఏమీ తీసుకోలేదు. బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో షాప్లో బుట్టలు చూసాం. బుట్టలు ఒక జత తీసుకుందామని చెప్పి చూసామన్నమాట. ఇక్కడ కొంచెం కాస్ట్ అవి ఎక్కువ చెప్పారు. నేను చూపిస్తుంది అయితే 600 చెప్పారనమాట. అసలు తగ్గించను అని చెప్పారు. ఇంకా సర్లే అని వదిలేసాం. 600 అంటే ఎక్కువ కదా ఇయర్ రింగ్స్కి. నేను చూపిస్తున్న బుట్టలు అయితే 200కి తీసుకున్నాం అనమాట. బాగున్నాయి బుట్టలు. అండ్ ఈ టాప్స్ వచ్చేసి 250 అలా చెప్పారు. అండ్ నడుస్తుంటే బొమ్మలు కనిపించినాయి. అవి ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. ఇంకా నో బార్గెన్ అనమాట. ఇంకా మనం బేరం ఆడడానికి ఉండదు. హ్యాండ్ బ్యాగ్స్ నచ్చి ఇవి చూసాము. బట్ అంత వర్త్ అనిపించలేదు. అండ్ అలా నడుచుకుంటూ ఎదురుకు వెళ్తే ఈ పూసలు అంటే లైక్ ముత్యాల దండలు కనిపించినాయి అనమాట. ఇవి బాగున్నాయి. 200 అలా చెప్పారు. మనం బార్గెన్ చేస్తే 150కి అలా ఇవ్వచ్చు. నేను ఇంకా తీసుకోను కాబట్టి అడగలేదు. ఇక్కడైతే 2 ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. పలాజో ప్యాంట్స్ బాగున్నాయి. ఆ ప్యాంట్స్ చంద్రకళ ఫ్యాన్సీ స్టోర్లో కలెక్షన్ అంతా చాలా బాగుందన్నమాట. సీజెట్స్ కానీ, బుట్టలు కానీ, చాంద్బాలి కానీ, పూసల దండలు కానీ, ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ గాజులు చూశాను. ఫస్ట్ పెయిర్ అడిగాను అనమాట ఎంత చెప్తున్నారని. 1200 అన్నారు. ఇంకెందుకు అంత ఎక్కువ కాస్ట్ పెట్టడం అని చెప్పి పక్కకు వచ్చేసాము. చాకర్స్ అవి చాలా బాగున్నాయి అన్నమాట. ఈ షాప్లో ఏంటంటే చాంద్బాలి ఇయర్ రింగ్స్, సీజెట్స్లో అవి చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ మేము ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళాం కదా, తర్వాత రోజు కృష్ణాష్టమి. కృష్ణుడికి అంటే పిల్లలకి డెకరేట్ చేస్తారు కదా, పిల్లల్ని రెడీ చేస్తారు. అవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బాగున్నాయి. అండ్ నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా, ఇది సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా ఉందన్నమాట. బాగుంది. అది రాయల్ లుక్ వస్తుంది. రూబీస్లో వచ్చింది కదా, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ చైన్స్ చూసామన్నమాట. లాకెట్ చాలా బాగుంది కదా, అది తక్కువ కాస్టే, పెద్ద ఎక్కువ కాదు. 150 అలా చెప్పారు. బాగున్నాయి కానీ. నెక్స్ట్ నేను చాకర్స్ చూసాను అనమాట. ఈ సీజెట్స్లో వైట్ అండ్ గ్రీన్ది చాలా బాగా నచ్చింది నాకు. ఎంత అని అడిగితే 1800 అని చెప్పారు ఆయన. బట్ టూ కాస్ట్లీ అయిపోతుంది కదా అని చెప్పి నేను తీసుకోలేదు అది. అండ్ ఈ షాప్లో కలెక్షన్ కూడా బాగుంది సీజెట్స్వి. ఫస్ట్ చూసారా, సింపుల్ అనార్కలీస్ మీదకి కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది అది. అండ్ మధ్యలో కొంచెం ఆకలి వేసి పచ్చిమిరపకాయ బజ్జీ తీసుకొని తిన్నామన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసాం వేట. అలా ముందుకు వెళ్తే కొంచెం నెక్ సెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అవి చూసామన్నమాట. సీజెట్స్లో ఆ టైప్లో చూసాము. అండ్ ఇక్కడ బ్యాగ్స్ బాగా నచ్చి చూసామన్నమాట. ఆవిడ 350కి చెప్తే మేము 200కి తీసుకుంటాము, ఒక 4-5 బ్యాగ్స్ తీసుకుంటామని చెప్పామన్నమాట. చెప్తే ఆవిడ ఓకే అన్నారు. తీరా చూసిన తర్వాత మీరు 200 అనలేదు 250 అన్నారని చెప్పి అంటే మేము బ్యాగ్కి వచ్చేసాం. వేరే చోట చూడొచ్చులే అని చెప్పి. కానీ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్. గాజులు తీసుకున్నాం 2 సెట్స్, మట్టి గాజులు అనమాట. ఒక జత 150 తీసుకున్నారు, ఇంకొకటి 180 తీసుకున్నారు. ఇదే మేము చూసిన లాస్ట్ షాప్. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఒకసారి మీరు వేసుకొని చూస్తేనే మీకు తెలుస్తుంది. చూసి ఇది బాగుంది కదా అని తీసేసుకోకండి. ఒక్కొక్కటి మనం పెట్టుకుంటేనే మనకు తెలుస్తుంది సెట్ అవుతుందో లేదో అనేది. పెట్టుకొని చూసి తీసుకోండి. అండ్ ఈ షాప్లో కలెక్షన్ చాలా బాగుంది. ఈ షాప్ ఎక్కడంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎదురుగా ఈ షాప్. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. మీకు చూపిస్తాను ఎంత గట్టిగా పడిందో. అండ్ క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా ఇక్కడితో ఎండ్ చేస్తాం అన్నమాట షాపింగ్. ఇప్పుడు నేనేమేమి తీసుకున్నాను అనేది, నేను ఎంత కాస్ట్కి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ బ్యాగ్స్ తీసుకున్నాము మేము.
ఈ బ్యాగ్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ లాగా అనమాట. బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా జిప్ ఇలా లోపల వచ్చిందనమాట. స్లింగ్ మాత్రం పెద్దది వచ్చింది, స్లింగ్ బ్యాగ్ లాగా తీసుకున్నాను. బాగుంది, ఇలా కూడా క్యారీ చేయొచ్చు. ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇది ఇలా రిమూవ్ చేసేసుకొని ఇది జస్ట్ నార్మల్ ఇలా బ్యాగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదొక మోడల్ తీసుకున్నాము. ఇందులో 3 కలర్స్ తీసుకున్నాం అనమాట. అండ్ మా అమ్మ ఇదొక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్, కానీ బ్యాగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆయన ఇవి 2 జిప్స్ వచ్చినాయి అనమాట. ఇలా ఇది కూడా జస్ట్ ఇది తీసేసుకోవచ్చు. దీనికి ఒక ఇట్లా పట్టుకునేలాగా ఇచ్చాడనమాట బ్యాగ్కి. తీసుకుంటే బాగుంది బ్యాగ్ కూడా. ఇవి మేము ఏంటంటే 350 చెప్పారనమాట ఆయన. మేము ముందు షాప్లో చూసినప్పుడు కూడా 350 చెప్పారు. మేము 200కి అడిగాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే అడిగామన్నమాట. ఆయన 250కే ఇస్తాను, 200కి ఇవ్వనని చెప్పారు. మళ్ళీ మేము బార్గెయిన్ చేస్తే 230, 220కి ఇచ్చారనమాట ఫైనల్ రేట్. బ్యాగ్స్ ఆల్రెడీ చూపించాను కదా, ఇప్పుడు జ్యువెలరీ చూపించబోతున్నాను. ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత ఇవి తీసుకున్నాను, చోకర్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. పెట్టుకుంటే ఇలా ఉంది ఇది చోకర్. అన్నీ పెట్టుకొని చూపించాను, జస్ట్ నార్మల్గా. ఇదిగో లక్ష్మీదేవి వచ్చి మధ్యలో పర్పుల్ కలర్ వచ్చినాయి అనమాట. కింద బీడ్స్ ఇలా ఉంది. ఇది అరౌండ్ మనకి 250 అలా చెప్పారు. మనం 150కి తీసుకున్నాం. ఫస్ట్ దీంట్లోనే సేమ్ పీస్ ఇది తీసుకున్నాను అనమాట. మా అక్కకొకటి నాకొకటి అన్నట్టు. నెక్స్ట్ నేను ఒక నెక్ సెట్ తీసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఇది 800 అరౌండ్ అలా 800-900 అలా చెప్పారు. నేను 500కి అడిగితే ఇచ్చారనమాట. ఇది వేసుకుంటే ఇలా ఉంది. మా అత్తమ్మ వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా వదినకి నాకు ఒక పీస్ తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క పీస్ తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూపిస్తాను ఉండండి ఎలా ఉన్నాయో. మొత్తం సెట్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. నేను చాంద్బాలి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. లక్ష్మీదేవి వచ్చి పర్పుల్ కలర్ బీడ్స్ లాగా వచ్చినాయి అనమాట. బాగున్నాయి, పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కాస్ట్ 150 రూపీస్. యాక్చువల్ ప్రైస్ 250 చెప్పారు ఆయన. బార్గెయిన్ చేస్తే 150కి ఇచ్చారనమాట. నెక్స్ట్ పేరు సేమ్ గోల్డ్ లానే ఉన్నాయి. వైట్ స్టోన్స్ వచ్చి మొత్తం మధ్యలో రూబీతో డ్రాప్ షేప్లో వచ్చాయన్నమాట. కింద ముత్యాలు వచ్చినాయి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉన్నాయి. ముందు చూపించిన చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఇవి ఒక ప్లేస్లోనే తీసుకున్నాం. ఒక షాప్లోనే తీసుకున్నాం అనమాట. అండ్ 2 250 చెప్పారు. మనం 150కి తీసుకున్నాము. నెక్స్ట్ మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి చాలా బాగున్నాయి. రియల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి. ఇవి దుద్దుల్లాగా అనమాట. పెట్టుకుంటే చాలా రాయల్గా కూడా ఉన్నాయి. కుదిరితే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్న పిక్ యాడ్ చేస్తాను పక్కన. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 250. లాస్ట్ చూసిన షాప్లో తీసుకున్నాం. ఇవి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎదురుగా. ఈ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాము. మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట. బట్ మనం అన్ని ఇయర్ రింగ్స్ ఇక్కడ తీసుకున్న అన్ని ఇయర్ రింగ్స్ 250కి తీసుకున్నాం. ఇవేంటంటే సీజెట్స్, మధ్యలో బేబీ పింక్ కలర్ వచ్చి బాగుందన్నమాట. అండ్ ఇలాంటి పేరే సర్కిల్లో ఇంకొక పేర్ తీసుకున్నాము. అవి నేను చూపించలేదు, కానీ అవి కూడా చాలా బాగున్నాయి. పిక్ యాడ్ చేస్తాను పక్కన. ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ కూడా సీజెట్స్లోనే అండ్ సేమ్ షాప్లోనే తీసుకున్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎదురుగా 250 కాస్ట్ పడింది. ఇది కూడా బాగున్నాయి చాలా పెట్టుకుంటే. ఇప్పుడు చూపించేవి బుట్టలు. ఇవి ఏంటంటే హోల్సేల్గా అమ్మారనమాట ఆయన. మీకు వీడియోలో కూడా చూపించే ఉంటాను ఆయన్ని. ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ 200 ప్రైస్. ఇంకా మనం అడిగినా తగ్గించరు అనమాట. బట్ ఈ బుట్టలు 200కి అంటే నాకు చాలా వర్త్ అనిపించింది. అంటే క్వాలిటీ అది చాలా బాగుందన్నమాట. ఫినిషింగ్ అది, డీటెయిలింగ్ అది చాలా బాగుంది. నచ్చాయి ఈ బుట్టలు నాకు. అండ్ ఈ నెక్ సెట్ తీసుకున్నాం.
ఇది అరౌండ్ 500 అలా పడింది. సేమ్ ఇంకా గోల్డ్ లాగా అనిపించింది అనమాట మాకు. తీసుకున్నాము, బాగుంది ఇది కూడా. దానికి ఈ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇయర్ రింగ్స్కి చూసి తీసుకున్నాం అనమాట, ఇయర్ రింగ్స్ బాగున్నాయని. నేను కుదిరితే ఎప్పుడైనా పెట్టుకొని ఒక వీడియో చేస్తాను ఈ పేరు. అండ్ నెక్స్ట్ ఈ సెట్ తీసుకున్నాం అనమాట. ఇది కాస్ట్ ఎంతో గెస్ చేయండి మీరు. మనకి 700-800 చెప్పారనమాట ఈ పేరు. ఇయర్ రింగ్స్ నెక్ సెట్. ఇది ఏంటంటే స్టోన్స్ వచ్చి మధ్య మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ లాగా వచ్చినాయి అనమాట ఫ్లవర్కి మధ్యలో. నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను. పెట్టుకుంటే చాలా బాగుంది ఆ సెట్. మన ఆడవాళ్ళంతా ఇవన్నీ పెట్టుకునేసరికి చంద్రముఖిలాగా అయిపోతావు అనమాట. నేను అక్కడ అదే చెప్తున్నాను. చాలా బాగుంది ఈ సెట్ అయితే. మేము తీసుకున్నవన్నీ ఇయర్ రింగ్స్ కానీ నెక్ సెట్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగున్నాయి అన్నమాట. అంటే వాటి లుక్ తెలుస్తుంది పెట్టుకుంటే. ముందు చూపించిన నెక్ సెట్కి వచ్చిన పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. నేనైతే ఇవే కొనుక్కున్నాను. యాక్చువల్గా ఇంకా చూద్దామని అనుకున్నాం కానీ మీకు వీడియోలో చూపించాను కదా, చాలా గట్టిగా పడిపోయింది అనమాట వర్షం. ఇంకా మనం అక్కడి నుంచి రాలేమేమో అని చెప్పేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాం ఇంటికి. క్యాబ్ కూడా కాదు, క్యాబ్ బుక్ అవ్వలేదు అసలు. ఆటో బుక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమేం రియలైజ్ అయ్యామంటే మేము 7-7:30 ఆ టైంకి వెళ్ళాం. కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే లైక్ 5 ఆ టైంకి వెళ్ళుంటే కొంచెం బాగుండేదేమో అనిపించింది నాకైతే. అంతే అండి ఈ వీడియో. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.